అందరికీ నమస్కారం. నేను మీ నరేష్ కుమార్, ఎకానమీ ఫ్యాకల్టీ, తెలంగాణ. ఈ రోజు మనం వ్యవసాయ పరపతి ఎన్ని రకాలుగా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా రైతులు వాణిజ్య బ్యాంకుల నుండి, ప్రభుత్వ బ్యాంకుల నుండి, ప్రైవేటు బ్యాంకుల నుండి వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి రుణాలు తీసుకునేటటువంటి ఏ సంస్థల నుండి అయినా సరే తీసుకునేటటువంటి రుణాలు ఎన్ని రకాల రుణాలు ఉంటాయి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి పరపతి 3 రకాలుగా ఉంటుంది. మూడిట్లో మొదటిది స్వల్పకాలిక పరపతి, 2 మధ్యకాలిక పరపతి, 3 దీర్ఘకాలిక పరపతి. షార్ట్ టర్మ్ క్రెడిట్, మీడియం టర్మ్ క్రెడిట్, లాంగ్ టర్మ్ క్రెడిట్. స్వల్పకాలిక పరపతి, మధ్యకాలిక పరపతి, దీర్ఘకాలిక పరపతి. ఒకసారి మనం గమనించేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఎస్ అండి, వ్యవసాయ పరపతి రకాలను మనం ఒకసారి గమనించేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఎస్, ముఖ్యంగా భారతదేశంలో వాణిజ్య బ్యాంకుల ద్వారా అందించేటటువంటి వ్యవసాయ పరపతి 3 రకాలుగా ఉంటుంది. 3 రకాలైనటువంటి పరపతిలో ముఖ్యంగా మొదటిది వచ్చేసి స్వల్పకాలిక పరపతి, 2 మధ్యకాలిక పరపతి, 3 దీర్ఘకాలిక పరపతి. ఇలా 3 రకాల పరపతిలో మరి ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. ఎస్ అండి, ముఖ్యంగా 12 నెలల కాల పరిమితితో రైతులు తీసుకునేటటువంటి ఆ యొక్క పరపతిని స్వల్పకాలిక పరపతిగా పిలుస్తారు. ఎస్ అండి, ముఖ్యంగా వాణిజ్య బ్యాంకుల ద్వారా 12 నెలల కాల పరిమితితో రైతులకు బ్యాంకులు అందించేటటువంటి ఆ యొక్క పరపతిని స్వల్పకాలిక పరపతిగా పిలుస్తారు. ఈ స్వల్పకాలిక పరపతితో రైతులు విత్తనాలు కొనుగోలు చేయటం, ఎరువులు కొనుగోలు చేయటం, కూలీలకు వేతనాలను అందించుకోవటం, అదే విధంగా చిన్న చిన్న పనిముట్లను కొనుగోలు చేయటం మొదలగు వాటికి ఈ యొక్క స్వల్పకాలిక పరపతిని ఉపయోగించుకుంటూ వ్యవసాయ రంగంలో ఉత్పత్తిని తయారు చేయటం జరుగుతూ ఉంది. ఈ విధంగా 12 నెలల కాల పరిమితి లేదా 1 సంవత్సర కాల పరిమితితో అందజేసేటటువంటి తీసుకునేటటువంటి ఆ యొక్క రుణాలను స్వల్పకాలిక పరపతిగా పిలుస్తారు. ఇక రెండోది వచ్చేసి మధ్యకాలిక పరపతి, మీడియం టర్మ్ క్రెడిట్. ఎస్, మనం గమనించే ప్రయత్నం చేద్దాం. 3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల కాల పరిమితితో వాణిజ్య బ్యాంకులు రైతులకు అందజేసేటటువంటి ఆ యొక్క పరపతిని మధ్యకాలిక పరపతి అంటారు. ఎస్ అండి, 3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల కాల పరిమితితో వాణిజ్య బ్యాంకులు రైతులకు అందజేసేటటువంటి రుణాలను ఆ యొక్క పరపతిని మధ్యకాలిక పరపతిగా పిలుస్తారు. మధ్యకాలిక పరపతితో